హలో గైస్, ఈ వీడియోలో మనం మీడియం టర్మ్ స్టాక్స్ గురించి అంటే మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ హోల్డ్ చేయడానికి ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ ఆల్ టైమ్ హై నుంచి మోర్ దాన్ 40 నుంచి 60-70% కరెక్ట్ అయ్యాయి అనమాట. సో మంచి టైం అనమాట. సో అక్యూములేట్ చేసుకొని 20 నుంచి 30-35% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ మీరు హోల్డింగ్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇంకొంత కింద పడిన తర్వాత మళ్ళీ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కనుక ఇవి మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ మనకి ఒలెక్ట్రా అనమాట. సో ఒలెక్ట్రా ఆల్మోస్ట్ మనకి రీసెంట్ టైమ్స్లో 2200 పైన సస్టైన్ అయిన స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత ఎస్టర్డే మనకి 1660 లెవెల్స్ దాకా వచ్చింది. బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎస్టర్డే కంటిన్యూస్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఫాలో అయ్యాయి. ఈరోజు ఏదైతే స్లైట్ రివర్సల్ వచ్చిందని చెప్పేసి ఇక్కడి నుంచి మళ్ళీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళిపోతాయని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. కొంత నెగిటివ్ న్యూస్ ఉండడం వల్ల సో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడ్డాయి, ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం వల్ల పడ్డాయి. కాబట్టి సో ఇది స్లైట్ రికవరీ అనుకోవచ్చు. బట్ మనం అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు కనుక ఒక 3 to 6 months వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ మనకి డీసెంట్ రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటాయి గైస్. ప్రెసెంట్ మనకి ఒలెక్ట్రా చూస్తే కనుక 1750 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఈరోజు దానిపైన క్లోజింగ్ ఇచ్చింది. సో ప్రస్తుతం ఈరోజు మార్కెట్స్ కొంత రికవరీ అయ్యాయి కాబట్టి వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. రేపు అబ్జర్వ్ చేసి పూర్తిగా ఎల్లుండి నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మార్కెట్ రివర్సల్ వచ్చిందా లేదా జస్ట్ ఏదైతే హెవీ ఫాల్ తర్వాత స్లైట్ రికవరీయా మళ్ళీ కూడా ట్రెండ్ కంటిన్యూ అయ్యి కింద పడిపోతుంది అనేది మనకి రేపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మీరు కనుక ఈ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. రేపు అబ్జర్వ్ చేసి రేపు కనుక మనకి 1750 పైన సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 2250. సో ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయితే 2500 లెవెల్స్ దాకా మనం ఒలెక్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, హెవీ ఆర్డర్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ వస్తున్నాయి. అందువల్ల మనకి ఈ స్టాక్ ఆల్మోస్ట్ సో 800 రూపీస్ స్టాక్ కాస్త 2200 రీసెంట్ టైమ్స్లోనే చాలా బాగా పెరిగిందనమాట. బట్ ఫ్యూచర్లో కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా కూడా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. ఈవెన్ మన స్వింగ్ ట్రేడింగ్ కూడా డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, 1750 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోండి. వన్ మోర్ డే ఖచ్చితంగా ఈ స్టాక్స్ని అబ్జర్వ్ చేసి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్స్లో కొంత పాజిటివిటీ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఒలెక్ట్రా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి టెక్ మహీంద్రా కూడా రీసెంట్ టైమ్స్లో 1400 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడింది. ఈరోజు స్లైట్ రికవరీ కనిపించింది. చాలామంది టెక్ మహీంద్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈవెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఒకవేళ ఇక్కడి నుంచి కంటిన్యూ ట్రెండ్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 1400 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్దర్గా ఇంకా ఇంక్రీజ్ అయితే అప్ టు 1500 లెవెల్స్ దాకా కూడా మనం ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో ఏదైతే టెక్ మహీంద్రా గురించి అనమాట. సో అబ్జర్వ్ చేసి 1250కి అరౌండ్గా 1250 నుంచి 1260 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకొని 3 to 6 months పీరియడ్ వ్యూలో మనం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డేటా ప్యాటర్న్స్ ప్లస్. ఈ పర్టికులర్ స్టాక్ మీరు చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో 3000 లెవెల్స్ ఆల్మోస్ట్ మనకి 1750 రూపీస్ స్టాక్ కాస్త మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం. ఈవెన్ మేము షార్ట్ టర్మ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ మంత్లో తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో జరిగిన తర్వాత ప్రీవియస్గా మనకి 2100 ఏదైతే ఉందో ఆ రీజన్ దగ్గర మనకి ఈరోజు స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. సో ఈ రివర్సల్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర రివర్సల్ వచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక ఎల్లుండి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి లేదా మండే నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 2250 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇది మనకి 2500, 2750, 3000 లెవెల్స్ మళ్ళీ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 3 to 6 months వ్యూలో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా 1 month వ్యూ లేదా 1 week 2 weeksకి అయితే కనుక ఈ స్టాక్స్ కొంత ఫర్దర్గా పడే ఛాన్స్ కూడా ఉంటాయి మార్కెట్ పడితే. బట్ 3 months వ్యూ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మనకి మినిమం 30-35% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి డేటా ప్యాటర్న్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి ఎక్స్చేంజింగ్ గైస్. సో ఈ ఎక్స్చేంజింగ్ కూడా రీసెంట్ టైమ్స్లో మనం 100 రూపీస్ 98 రూపీస్ దగ్గర కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్ని షార్ట్ టర్మ్కి ఇచ్చాం అనమాట. స్టాక్ చాలా బాగా పెరిగి 170 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయింది అనమాట. ఈరోజు మళ్ళీ కూడా స్లైట్ రివర్సల్ వచ్చింది. స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర మనకి రివర్సల్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 60% అప్రాక్స్గా మనకి కరెక్షన్ అనేది కనిపించిందనమాట. అబ్జర్వ్ చేయండి. సో రేపు అబ్జర్వ్ చేసి కొంత పాజిటివిటీ కనిపిస్తే 110 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం
మనం విత్ స్మాల్ స్టాప్ లాస్ లైక్ 10-15% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 20-25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనం 140, 150, 160 రీజన్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి, ఇది కొంత వాలటిలిటీ స్టాక్ అనమాట. సో ఇది మనకి ఎక్స్చేంజింగ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెయిన్ ఇండస్ట్రీస్ గైస్. మనం రెయిన్ ఇండస్ట్రీస్ ప్రీవియస్గా 150 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. మళ్ళీ కూడా అదే రీజన్ దగ్గర మనకి స్టాక్ వచ్చి ఈరోజు కొంత రివర్సల్ కనిపించింది. బట్ సింగిల్ డే రివర్సల్ ఎప్పుడు కూడా మనం వెంటనే తీసేసుకోకూడదు అనమాట. చాలామంది ఈరోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో షార్ట్ టర్మ్ తీసుకోవచ్చా స్టాక్స్ని మంచి రివర్సల్ వచ్చింది కదా, మీడియం స్మాల్ క్యాప్ ఇక్కడి నుంచి ర్యాలీ ఇస్తాయని. సింగిల్ డే ఎప్పుడు కూడా మనం వన్ డే పడిపోయిందని లేదా వన్ డే రివర్సల్ వచ్చిందని చెప్పి వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా వన్ డే పడిపోయిందని చెప్పేసి సో వెంటనే లాసెస్ సెల్ చేయడం కన్నా కూడా ప్లాన్ చేసుకొని 1 or 2 days అబ్జర్వ్ చేసి మార్కెట్ ట్రెండ్ అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో రేపు అబ్జర్వ్ చేసి మండే రోజుగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 150 పైన సస్టైన్ అయితే కనుక రేపు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి, ఇది కూడా 150 నుంచి 155 రీజన్ మంచి రీజన్ అనమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ హెవీ ప్రాఫిట్స్ కాకుండా మనం 180 రీజన్ నుంచి 200 రీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి 25 నుంచి 50 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి రెయిన్ ఇండస్ట్రీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి. మనం ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఐఆర్ఎఫ్సి మంచి లెవెల్స్ దగ్గర ఉంది. అక్యూములేట్ చేసుకోవాలంటే ఈ 2 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకున్నాను చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా ఈరోజు మనకి ఆల్మోస్ట్ మనకి 20% దాకా కూడా 20 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. చాలా బాగా రైల్వే స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో చాలామంది అడుగుతున్నారు వెంటనే ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 190 లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్ ఫాల్ కనిపించింది. సో 50-60 పాయింట్స్ అరౌండ్గా మనకి ఫాల్ కనిపించింది. కాబట్టి ఈ రివర్సల్ అనేది కామన్ థింగ్ అనమాట. మార్కెట్ ఎప్పుడైతే మనకి రివర్సల్ కనిపిస్తుందో రేపు అబ్జర్వ్ చేయండి, 130 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 20-25-30% ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మనకి 150 రెసిస్టెన్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తుంది. అలాగే 165-175 లెవెల్స్ దాకా కూడా మనం అక్యూములేట్ అనేది సో ఆ లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ 20 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, లేదా 120 పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 130 పైన రేపు సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి, 1 more day అబ్జర్వ్ చేయండి. మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్స్లో కొంత మొమెంటం కనిపిస్తే కనుక అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ 130 దగ్గర 125 నుంచి 135 లెవెల్స్ మధ్యలో రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 150, 165, 175 మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో హెవీ ఫాల్ కాబట్టి స్లైట్ రికవరీస్ అనేది మనకి కనిపించవచ్చు అనమాట. ఆ లెవెల్స్లో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక 20 నుంచి 20-25% నుంచి 30%, 35% దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్జీవీని కూడా చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తే కనుక షార్ప్ ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే 100 బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా 70 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 70% ర్యాలీ ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ హెవీగా పడి ప్రీవియస్గా కూడా అరౌండ్గా 100 లెవెల్ దగ్గరే మనకి సపోర్ట్ తీసుకొని రివర్సల్ కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా కూడా హెవీ ఫాల్ తర్వాత మళ్ళీ 130 లెవెల్స్ టెస్ట్ చేయడం మళ్ళీ పడిపోవడం జరిగిందనమాట. సో ఈ రోజు కూడా మనకి 100 లెవెల్ కింద పడినట్టు పడి మళ్ళీ కూడా రికవరీ కనిపించిందనమాట. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 100 నుంచి 110 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 130 మనకి మళ్ళీ కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. 130, 145 నుంచి 150 మన నెక్స్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 months వ్యూలో అయితే కనుక మనకి ఈజీగా మనకి ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఎస్జేవిఎన్ నుంచి కూడా. అలాగే ఐఆర్ఈడిఏ కూడా మనం ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పుకున్నాం, బాగా ఫాల్లో ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని. సో 125 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని ఎస్టర్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేస్తాం. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా సరే మనం 1 more day అబ్జర్వ్ చేయండి. 125 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. రేపు ఒకవేళ లోవర్ సర్క్యూట్ టచ్ చేసినా రేపు 125 బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ 100 లెవెల్స్. ఈ 100 నుంచి 110 లెవెల్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఒకవేళ రేపు పడిపోతుంటే ఈ రీజన్స్ దాకా వెయిట్ చేసి ఒక 4-5 డేస్లో మనకు వచ్చేయచ్చు అనమాట. ఈ రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. లేదు 125 పైన సస్టైన్ అయితే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 100 బిలో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 145 నుంచి 150 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ 175 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 3 months వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్లో ఒకవేళ రివర్సల్స్ వస్తే కనుక మంచి ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. మనం చెప్పుకున్న 8 స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఓలాట్రాక్ చెప్పుకున్నాం, సెకండ్ వన్ టెక్ మహీంద్రా స్లోగా మూవ్ అయ్యి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అందువల్ల 3 to 6 months వ్యూలో అయితే కనుక మనం డీసెంట్ రిటర్న్స్ లైక్ 20-25% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. డేటా ప్యాటర్న్స్ కూడా మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మార్కెట్స్ కొంత
పాజిటివ్ టర్న్ అయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్స్చేంజింగ్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ కొంత వాలటిలిటీ స్టాక్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత అబ్జర్వ్ చేసి 1 more day అబ్జర్వ్ చేసి మండే నుంచి అక్యూములేట్ చేసుకోవచ్చు. క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ రెయిన్ ఇండస్ట్రీస్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది, అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐఆర్ఎఫ్సి మన నెక్స్ట్ స్టాక్ అనమాట. ఎస్జేవిఆర్ మన 7th స్టాక్, 8th వన్ వచ్చేసరికి ఐఆర్ఈడి అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు వేటిలో ఇన్వెస్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా, మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి కానీ లేదా ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మన ఓపెన్ టెలిగ్రామ్ గ్రూప్ ఈజీగా అడగవచ్చు అనమాట. వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం టాటా పవర్లో. సో చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. ఈరోజు మేము రైల్టెల్ అలాగే ఆర్వీఎన్ఎల్ 2 స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 6 నుంచి 8% ఈచ్ స్టాక్లో కూడా తీసుకున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.